పశ్చిమాసియా యుద్ధం క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల ఎఫెక్ట్ దేశీయ స్టాక్ మార్కెట్లపై భారీగా పడింది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో మదుపర్లు ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశంపై మా ప్రతినిధి సునీల్ మరిన్ని విశేషాలు అందిస్తారు. సునీల్, అంతర్జాతీయంగా జరుగుతున్న యుద్ధం స్టాక్ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? ఎస్, గుడ్ మార్నింగ్ తేజ. మొత్తం మీద పశ్చిమాసియా దేశాలపై జరుగుతున్నటువంటి యుద్ధ ప్రకంపనల నేపథ్యంలో ప్రస్తుతం అయితే క్రూడ్ ఆయిల్ రేట్లు మొత్తం కూడా విపరీతంగా, అంటే ఎన్నడూ లేని విధంగా దాదాపు 4 సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా 27% పైగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినాయని చెప్పవచ్చు. దీంతో స్టాక్ మార్కెట్ మొత్తం ఒక్కసారిగా కుప్పగూలిపోయాయి. దాదాపు 700 పాయింట్ ఉన్నటువంటి నిఫ్టీ ఒక్కసారిగా 2300 వరకు స్టాక్ మార్కెట్ ధరలు మొత్తం కూడా పూర్తిగా కుప్పగూలిపోయాయి. మనం చూడొచ్చు, గత 10 రోజుల నుంచి కూడా ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అదేవిధంగా అమెరికా 3 దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పటికే చాలామంది అటు మొత్తం కూడా చాలామంది సైనికులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా చనిపోయినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తాం. దీంతో ఒక్కసారిగా చమురు ధరలపై, అంటే మొత్తం మీద ముడి సరుకులకు సంబంధించిన దానిపై కూడా ఒక్కసారిగా దాడులు చేయడంతో ఈ యొక్క క్రూడ్ ఆయిల్కి సంబంధించినటువంటి ధరలు విపరీతంగా పెరిగాయి. దాదాపు ఎన్నడూ లేని విధంగా, దాదాపు 4 సంవత్సరాల తర్వాత ఎన్నడూ లేని విధంగా 27% వరకు క్రూడ్ ఆయిల్ రేట్స్ మొత్తం కూడా పెరిగిపోయిన నేపథ్యంలో దాదాపు మనం చూడొచ్చు, దాదాపు $80 వరకు ఇదివరకు ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ రేట్స్ ఇప్పుడు ఏకంగా $115 పెరిగిపోయింది. దీంతో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ మొత్తం కూడా పూర్తిగా కుప్పకూలిపోయింది. అది కూడా భారత్లో ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాలపై మాత్రం తీవ్ర ప్రభావం పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ మాత్రమే కాదు, మిగిలినటువంటి దేశాలు మొత్తం కూడా పూర్తిగా ముడి చమురు సంబంధించినటువంటి విషయంలో ఇరాన్ నుంచి, ఇజ్రాయెల్ నుంచి ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. కాబట్టి వీటికి సంబంధించిన విషయంలో పూర్తిగా ఆ దేశాలు మొత్తం కూడా పూర్తిగా ప్రభావం పడిందని చెప్పవచ్చు. దీంతో స్టాక్ మార్కెట్ మొత్తం కూడా పూర్తిగా కుప్పగూలిపోయింది. 700 నిఫ్టీ ఉన్నటువంటి నిఫ్టీ పాయింట్స్ మొత్తం కూడా దాదాపు 2300 వరకు నిఫ్టీ పాయింట్స్ పూర్తిగా కుప్పగూలిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే సంఘటన మరి ముందుకు జరిగితే మాత్రం, అంటే ఈ యుద్ధం మాత్రం ఇంకా తీవ్రతరం అయితే మాత్రం ఇంకా ముడిచమురు ధర చాలా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. క్రూడ్ ఆయిల్ ధరలు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దీంతో మరి దేశ ప్రతినిధులు ఇప్పటికే ఐక్యరాజ్య సమితి కూర్చొని సామరస్యంగా యుద్ధం విరమించాలని అన్ని దేశాలు విజ్ఞప్తులు చేసినప్పుడు కూడా మరోవైపు అమెరికా, మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం తగ్గేదే లేదన్నట్టు యుద్ధం మాత్రం కొనసాగుతుంది. ఈరోజు 10వ రోజు యుద్ధం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రకంగా యుద్ధం కొనసాగితే స్టాక్ మార్కెట్ మొత్తం కూడా పూర్తిగా ఇంకా కుప్పకూలిపోతుంది. ఈ ప్రభావం అనేది వివిధ దేశాలపై కూడా పడే అవకాశం ఉంది. తేజ, సునీల్, ముఖ్యంగా ఈ యుద్ధ ప్రభావం బ్యాంకింగ్ రంగంపై ఎలా ఉంటుంది? ఖచ్చితంగా బ్యాంకింగ్ రంగం ఒక్కటే సెక్టర్ కాదు, మిగిలినటువంటి మనం చూడొచ్చు, ఇప్పటికే ముడి చమురు ధరలపై పడ్డది. మరోవైపు బంగారం సంబంధించిన విషయాల్లో, అదేవైపు బ్యాంకింగ్ రంగం సంబంధించిన విషయంలో, సెక్టార్ సంబంధించిన విషయంలో కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. కేవలం ఇరాన్, ఇజ్రాయెల్ మాత్రమే కాదు, ఇదంతా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాలపై కూడా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్లో ఈ యొక్క సంబంధించినటువంటి ముడి చమురు సంబంధించిన దానిపై కావచ్చు, మరోవైపు బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన సెక్టార్ సంబంధించిన విషయాలు కావచ్చు, మరోవైపు ట్రేడింగ్ కావచ్చు, మరోవైపు స్టాక్ మార్కెట్స్, ఇవన్నీ కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి దేశం మొత్తం కూడా దాదాపు మరొక నెల రోజులు ఇదే యుద్ధం కొనసాగితే ఇండియాలో ఉన్నటువంటి పెట్రోల్ ధరలు కావచ్చు, మరోవైపు ఫ్యూడ్ ఆయిల్ ధరలు కావచ్చు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చాలామంది గ్యాస్ సంబంధించినటువంటి కావచ్చు, అదేవిధంగా చాలామంది క్యూలు కడుతున్నారు. మనం చూడొచ్చు, పెట్రోల్ బంకులలో, గ్యాస్లలో క్యూలు కడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. కాబట్టి ఇదే కంటిన్యూ కొనసాగితే మాత్రము తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రభావం అయితే వివిధ దేశాలతో పాటు భారతదేశంలో ముఖ్యంగా ఇండియా మీద కూడా ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఇజ్రాయెల్, ఇరాన్ సామరస్యంగా ఒప్పందం కుదుర్చుకొని చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలంటూ కూడా ఐక్యరాజ్య సమితితో పాటు వివిధ దేశాలు కూడా మద్దతు ఇస్తున్న నేపథ్యంలో మరి ఈ రేట్ సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే ఇప్పటికీ 10 రోజులు అవుతుంది యుద్ధం జరిగి. ఈ యుద్ధం జరగడం వల్ల క్రూడ్ ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి. మరోవైపు స్టాక్ మార్కెట్ మొత్తం కూడా డమాల్మని కుప్పకూలిపోయింది. కాబట్టి ఈ యుద్ధం ఇప్పటికైనా విరమిస్తారా, మళ్ళీ ఈ యుద్ధం కంటిన్యూ కొనసాగిస్తారనేది కూడా దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంతో అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. తేజ, రైట్, థ్యాంక్ యూ సునీల్.